హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంకొక టాపిక్ మీద ఇవాళ వచ్చాను. ఏంటంటే రిటైర్మెంట్ అండి. ఎంతమందికి రిటైర్మెంట్ అంటే ఏంటి తెలుసా? కామెంట్ చేయండి చూద్దాం. ఇక్కడ యూఎస్లో పిల్లలు కాలేజ్కి వెళ్ళిన పేరెంట్స్ మీరు రిటైర్ అయిపోయింది ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు. అవునండి, ఇది నిజమే. ఇక్కడ జనాలు ప్రతి ఒక్క సిచ్యువేషన్ని వాళ్ళ కన్వీనియంట్గా మార్చుకుంటారు. తర్వాత ప్రతి టాపిక్ కూడా రిటైర్మెంట్తోనే మొదలవుతుంది. మీరు రిటైర్ అయిపోయారు కదండి, గార్డెన్ చేసుకోవచ్చు. మీరు రిటైర్ అయిపోయారు కదండి, ఇంట్లో వర్క్స్ చేసుకోవచ్చు. మీరు రిటైర్ అయిపోయారు కాబట్టి కుట్లు అలికలు అన్నీ చేర్చుకోవచ్చు అంటారు. ఇది ఎక్కడి న్యాయం? నాకు అర్థం కాదు. రిటైర్మెంట్ అనేది ఇండియాలోనూ అక్కడ పూర్వము ఆఫీసులు అయిపోయిన తర్వాత ఒకనొక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి రిటైర్మెంట్ అనేది ఇస్తారు, పెన్షన్ ఇస్తారు. ఆ తర్వాత రాను వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి మనవాళ్ళు వచ్చిన తర్వాత మనవాళ్ళతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. రిటైర్మెంట్ అనేది అలాగా కొనసాగుతూ ఉంటుంది. కానీ యుఎస్లో అలా కాదు. దీనిని రిటైర్మెంట్ అంటారు. నాకు అదే అర్థం కాదు. ప్రతి ఒక్కళ్ళు అది నాకు నచ్చదు, ఇంకొకళ్ళకి నచ్చదు. కానీ ఇక్కడ టాపిక్ అదే అండి. ప్రతిసారి ఎందుకో నాకు అర్థం కాదు. మీకేనా అర్థమైతే కామెంట్.